విశాఖలోని శివాజీపాలెంలో జంట గ్రామాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న చినపోలమాంబ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 4న ప్రారంభమైన ఉత్సవాలకు శివాజీపాలెం, పీతలవానిపాలెం గ్రామాల నుంచే కాకుండా విశాఖ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం కోరాకుల వారి ఇంట్లో అమ్మవారు స్వయంభూగా వెలిశారు. అప్పటి నుంచి వారి ఆధీనంలోనే ఉత్సవాలు జరిగేవని, ఆ తరువాత కాలంలో ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలందరూ ఇందులో భాగస్వామి అయ్యారని నిర్వహణ కమిటీ సభ్యుడు పీతల గోవింద తెలిపారు. చినపోలమాంబ అమ్మవారికి పాత పోలమాంబ అమ్మవారనే పేరు కూడా ఉందని, ఈ ప్రాంత ప్రజలను కన్న తల్లిలా కాపాడే దైవంగా అమ్మవారు ప్రసిద్ధి చెందారని తెలిపారు. నా పేరు పీతల గోవిందు, 22వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. నేను శ్రీ శ్రీ చిన్న పోలమాంబ మహోత్సవాలు ఈ నెల 4వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతున్నాయి. జంట గ్రామాల పండుగ తల్లి పీతవానిపాలెం, శివాజీపాలెం గ్రామ తల్లివి. శ్రీ శ్రీ చిన్న పోలమాంబ శివాజీపాలెం గ్రామంలో కోరాకుల వాళ్ళ ఇంట్లో వెలిసిన తల్లి. ఈ తల్లిని పూర్వం ఎవరైతే కోరక వంశీయులు ఉండేవారో వాళ్ళు పండగని చేసేవారు. దానిని ఈ శివాజీపాలెం, పీతలపాలెం గ్రామంలో ఉంటే 4 సంఘాలుగా విభజించి వాళ్ళ ఆధ్వర్యం చేసుకొని ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క తల్లి జాతరను చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు ఈ తల్లికి సంపూర్ణంగా అందిస్తున్నారు. అందుకు ఈ చిన్న పోలమాంబ తల్లి ఈ 2 గ్రామాల ప్రజలందరినీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో దీవించాలని చెప్పి ఈ తల్లి సమక్షంలో నేను కోరుకుంటున్నాను. నాకే ఇప్పుడు 40 ఇయర్స్. అంత ముందు నుంచి కూడా ఈ తల్లి ఈ 2 గ్రామాల మధ్య వెళ్ళడం, పండగ ప్రతి నెల మేలో 9 రోజులు నవరాత్రుల్లో చేయడం నాకు తెలిసి 40 ఇయర్స్ నుంచి. ఇంకా 40 ఇయర్స్ ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.